హాయ్ వ్యూవర్స్, నేను మీ ఫ్రెండ్ వంశీని. సో వెల్కమ్ టు 2K తెలుగు. సో ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఒక అద్భుతమైన వీడియో చెప్తున్నాను ఫ్రెండ్స్. అదేమిటంటే మీరు ఎలా మీ ఫోన్ని 5 టెక్నికల్ టిప్స్ ద్వారా మీ యొక్క ఆండ్రాయిడ్ డివైస్ని అల్ట్రా ఫాస్ట్ ఎలా చేయాలి, అంటే మీరు ఏం ఓపెన్ చేసినా స్పీడ్ ఎలా కావాలి. సో ఫ్రెండ్స్, ఈ టిప్స్ 5 టిప్స్ వాడితే ఫ్రెండ్స్ మీ ఫోన్ అద్భుతం ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ 5 టెక్నికల్ టిప్స్ నేను ఎప్పుడు వాడతాను ఫ్రెండ్స్. ఈ టిప్స్ ద్వారా నా ఫోన్ చాలా స్పీడ్ ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ వన్ వచ్చేసి ఆండ్రాయిడ్ అప్డేటింగ్ ఫ్రెండ్స్. ఈ టిప్ వాడడం ద్వారా ఈ టిప్ ఇది 100%లో 50% ఈ టిప్పే ఫ్రెండ్స్. ఏమిటంటే ఆండ్రాయిడ్ అప్డేట్ చేయాలి ఫ్రెండ్స్. ఎప్పుడైతే ఆండ్రాయిడ్ వర్జన్ అప్డేట్ వస్తుందో అప్పుడే మీరు అప్డేట్ చేయడం ద్వారా మీకు కొత్త వర్జన్స్ వస్తాయి. ఆ వర్జన్స్ని అప్డేట్ చేయడం ద్వారా మీకు కొంచెం మీ డివైస్ అనేది కొంచెం ఎలా అంటే మీరు మీ డివైస్ని రిఫ్రెష్ చేసినట్టయితే. సో నాకు తెలిసి ఆల్మోస్ట్ చాలా ఫోన్ మనకు జల్దీ ఇవ్వవు. సో 3 monthsకి ఒక్కొక్కసారి ఇస్తాయి. సో కొన్ని అయితే 2 monthsకి కొన్ని అయితే 1 monthకి ఇచ్చేస్తుంటాయి. సో ఆ టైం వాళ్ళని ఏం చేయాలంటే 2 monthsకి వచ్చే వాళ్ళకి వన్స్ ఏ డే మీరు ఒకసారి మీ ఫోన్ని రీబూట్ చేయడం ద్వారా మీ ఫోన్ని రీబూట్ అవుతూనే అంటే రిఫ్రెష్ అవుతుంది. దాని ద్వారా మీ యొక్క ఆండ్రాయిడ్ డివైస్ చాలా స్పీడ్ అవుతుంది. సో ఇదైతే 50% ఆఫ్ ది టెక్నికల్ టిప్స్ ఫ్రెండ్స్ ఈ 5 టిప్స్లో. సో నెక్స్ట్ వన్ వచ్చేసి 10 టిప్స్ అంటే 10% ఉండొచ్చు. అవును, 10% ఉంటుంది ఈ టిప్. ఏమిటంటే మీరు అన్ని యూజ్లెస్ యాప్స్ ఎలాంటివన్నీ యూజ్ చేయదు, అంటే యూజ్లెస్ సెక్యూరిటీ యాప్స్ డౌన్లోడ్ చేయదు. దాని ద్వారా మీ హాఫ్ ఆఫ్ ది ఫోన్ మీకు హ్యాంగ్ అవుతుంది. ఎలా అంటే ఇప్పుడు చూడండి, మీరు యూజ్ చేస్తారు క్లీన్ మాస్టర్ అన్న, 360 అన్న, సిఎం సెక్యూరిటీ అన్న ఫ్రెండ్స్. ఇవన్నీ వరస్ట్ ఫ్రెండ్స్. అన్ని రేటింగ్ ఇస్తారు బాగానే ఉంటాయి, నేను బాగా ఉన్నాయి అన్నావు. కాకపోతే దాని ద్వారా మనకు ఒక్కొక్కసారి సెక్యూరిటీ కూడా ఆఫ్ అయిపోతుంది. అంటే ఇప్పుడు మనం ఎలా అంటే మనకు ఫోన్ ఇచ్చే సెక్యూరిటీ ద్వారా దీనికి చాలా డిఫరెన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. వీరు ఇచ్చే అన్ని పెయిడ్తో వస్తాయి. మనం ఇది తీసుకుంటే యాడ్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇటువంటివన్నీ వాడొద్దు. కొనాలంటే మీరు ఒకవేళ కొనేటివి అనుకుంటే క్వికిల్, క్యాస్పర్ స్కై ఫ్రెండ్స్. ఐ రికమెండ్ దట్ ఓన్లీ. సో నేను ఏ రికమెండ్ చేస్తానంటే క్యాస్పర్ స్కై నుంచి ఏ మొబైల్ సెక్యూరిటీ అయినా క్వికిల్. సో ఇవి పెయిడ్ వర్షన్స్ ఫ్రెండ్స్. ఫస్ట్ ఇన్స్టాలేషన్ ఫ్రీ ఉంటుంది, దానిలో పెయిడ్ వర్షన్ అడుగుతుంది. ఇన్స్టాల్ చేయండి మరియు పెయిడ్ వర్షన్లా కన్వర్ట్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, ఇలా చేయడం ద్వారా మీ యొక్క ఫోన్ని చాలా అద్భుతంగా ఉంచవచ్చు. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి యూసీ బ్రౌజర్ ఫ్రెండ్స్. మీరు ఎప్పుడైనా ఇన్స్టాల్ చేసేటప్పుడు యూసీ బ్రౌజర్ ఫ్రెండ్స్ మెయిన్ వచ్చేసి అందరు ఇన్స్టాల్ చేసేది ఏది యూసీ బ్రౌజర్. అది ఇన్స్టాల్ చేయండి. అది కానీ అడిగే పర్మిషన్స్ ఇవ్వద్దు. నాకు తెలిసి ఆల్మోస్ట్ అందరూ యూసీ బ్రౌజర్ యూజ్ చేస్తారు. సో దాంట్లో ఒక టెక్నికల్ టిప్ ఇస్తున్నాను ఫ్రెండ్స్. ఇది టిప్ అందరికి తెలియదేమో నాకు తెలిసి. సో ఫ్రెండ్స్, ఎప్పుడైతే మీకు అన్ని డిఫాల్ట్స్ లాగా ఇప్పుడు పెయిడ్ లింక్స్ ఉండే, ఎలా అంటే యాడఫ్లై, లింక్ ష్రింక్, .st ఇలాంటివన్నీ వస్తాయి కానీ మనకు లింక్ షార్టెన్ చేయడానికి. సో ఫ్రెండ్స్, అప్పుడు మీకు యాడ్స్ వస్తాయి. సో యూఆర్ఎల్ మీకు యూసీ బ్రౌజర్ ఎందుకంటే అవి యాడ్స్ బ్లాక్ చేస్తాయి. యాడ్స్ ఇప్పుడు డిసేబుల్ చేస్తే మీకు ఎగ్జాక్ట్గా వస్తాయి ఫ్రెండ్స్. ఇది నాకు పెద్ద టిప్ ఫ్రెండ్స్. ఇప్పుడైతే మీరు యాడ్ బ్లాకర్ని ఆఫ్ చేస్తారు, అప్పుడు మీకు యాడ్స్ అనేది 5 seconds ప్లీజ్ వెయిట్ 5 seconds అని డిస్ప్లే వస్తుంది. 1-2 seconds అయితే వాడితే మీకు వచ్చేస్తుంది. ఇలా నాకు తెలిసిన ఫ్రెండ్స్ నా యొక్క టెక్నికల్ టిప్ అంటే యూసీ బ్రౌజర్ వాడదు. దాని ఒక డేంజరస్ నెక్స్ట్ వీడియోలో చెప్తాను. యూసీ బ్రౌజర్ అయితే చాలా డేంజరస్ ఫ్రెండ్స్. దాన్ని ఒక్కొక్కసారి మనకి ఏమేమవుతుందో తెలియదు. కాకపోతే స్పీడ్ అయితే అల్టిమేట్ వస్తుంది. నేను చెప్తున్నా, స్పీడ్ వాస్ అల్టిమేట్. సో నెక్స్ట్ టిప్ వచ్చేసి ఫ్రెండ్స్, ఎప్పుడైతే మీరు అడ్డమైన యాప్స్ ఎలా అంటే ఇవి ఉన్నాయా, యూసీ బ్రౌజర్ డీజే లైకర్, మనకి ఫేస్బుక్లో లైక్స్ పెరగడానికి డీజే లైకర్ అని, మళ్ళీ యూట్యూబ్లో మనకు ట్యాగ్స్ అనేది యూట్యాగ్ అని, యూట్యాగ్ ప్రో, ఇవన్నీ యూజ్ చేస్తే ఫ్రెండ్స్ మన సొంతంతో పనిచేసి ఏదైనా వస్తాయి. సో ఫ్రెండ్స్, మళ్ళీ ఇంకోటి వచ్చేసి క్లియర్ డేటా చేయండి. అవి ఏ యాప్స్ యూజ్ చేసినా అన్ఇన్స్టాల్ చేయండి. అన్ని యూజర్స్కి ఇన్స్టాల్ చేయక అసలు. ఒకవేళ మీకు అత్యవసరం అవసరం ఉంది ఒక ఇన్స్టాల్ చేయండి, క్లియర్ డేటా చేయండి. మళ్ళీ ఎప్పుడైతే ఫ్రెండ్స్ మీరు ఇలాంటివి యూజ్లెస్ యాప్స్ ఇన్స్టాల్ చేస్తారో ఫోర్స్ స్టాప్ చేయడం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. అన్ఇన్స్టాల్ చేసేటప్పుడు క్లియర్ డేటా పక్కా చేయండి. క్లియర్ డేటా అండ్ క్లియర్ క్యాచ్ అండ్ ఫోర్స్ స్టాప్ ఇట్ అండ్ అన్ఇన్స్టాల్ ఇట్. దట్స్ ఇట్. మీ 3 steps చేసిన తర్వాత అన్ఇన్స్టాల్ చేసి మీ యొక్క ఫోన్లో ఆ యొక్క యాప్ గురించి ఎటువంటి పరిస్థితిలో మీకు దొరకదు. సో ఇలా మీరు అన్ఇన్స్టాల్ చేయండి. మీరు డైరెక్ట్ అన్ఇన్స్టాల్ చేస్తే దాని యొక్క యాప్స్ ఒక ఫోల్డర్ అయితే మీ ఫోన్లో ఉండే తీరుతుంది. సో మీరు యొక్క జాగ్రత్త చూసుకోవాలి ఫ్రెండ్స్. లాస్ట్ అండ్ 5th టిప్ వచ్చేసి గ్రీనిఫై, అంటే హైబర్నేటింగ్. మీ యొక్క ఫోన్ హైబర్నేటింగ్ చేయాలి.
హైబర్నేటింగ్ అంటే ఏమిటి? మీ యొక్క ఫోన్ని కూల్ డౌన్ చేయడాన్ని హైబర్నేటింగ్ అంటారు. సో స్లీపింగ్ మోడ్ అన్న హైబర్నేటింగ్ అంటే స్లీపింగ్ మోడ్ ఇంటూ కూలింగ్ డౌన్. ఎలా అంటే మీరు ఫోన్ని కూల్ డౌన్ చేస్తుంది, దాన్ని హైబర్నేటింగ్ అంటారు. ఎప్పుడైతే నాకు గెలిచి మీరు ఫోన్ స్క్రీన్ ఆఫ్ చేస్తారో అది హైబర్నేటింగ్ అవుతుంటుంది. అది ఎట్లా అవుతుంది? నేను వచ్చే ఒక యాప్ ఇస్తుంది, దాని పేరు వచ్చి గ్రీనిఫై ఫ్రెండ్స్. ఇది ఒక బెస్ట్ యాప్ ఫ్రెండ్స్, అది హైబర్నేషన్కి. ఈ యాప్ మీరు ఇన్స్టాల్ చేసి యాక్టివేట్ చేయండి మీ ఫోన్లో. అంతే ఫ్రెండ్స్, మీ ఫోన్ అల్టిమేట్ స్పీడ్ ఇస్తుంది ఫ్రెండ్స్. ఇది నాకు బెట్ ఫ్రెండ్స్ ఈ స్పీడ్ ఇస్తుందని. సో ఇలాంటి 5 టిప్స్ వాడండి ఫ్రెండ్స్. ఈ 5 టెక్నికల్ టిప్స్ బై వంశీ. అంటే ఈ 5 టెక్నికల్ టిప్స్ నేను వాడితే మీ యొక్క ఫోన్ అల్టిమేట్ ఫ్రెండ్స్. సో ఈ వీడియో మీకు నచ్చుతుందని హోప్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో మీరు లైక్ చేయొచ్చు అండ్ మళ్ళీ షేర్ చేయొచ్చు. మరియు ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంకో టిప్ ఇవ్వబోతున్నాను ఫ్రెండ్స్, అది అల్టిమేట్ టిప్స్ ఫ్రెండ్స్. ఇవన్నీ వాడకపోయినా అది వాడితే మీ ఫోన్ అల్టిమేట్ అవుతుంది. సో అల్టిమేట్ టిప్ నేను ఇవ్వబోతున్నాను. ఎప్పుడైతే నాకు 1K సబ్స్క్రైబర్ వచ్చారో నేను అప్పుడు మీకు ఆ టెక్నికల్ టిప్ ఇస్తాను. సో ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ అవర్ వీడియోస్ and subscribe our channel and don't forget to comment on this video. So thanks for watching friends.